పొదలకూరు రోడ్డులో మెయిన్ రోడ్డుకు సంబంధించిన సీసీ డ్రైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ పనులు ముగిసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ చెప్పారు. 32వ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ వద్ద 36 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైన్ పనులకు నేడు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ డ్రైన్ నిర్మాణం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని, ఎక్కడా నీరు నిల్వ ఉండదని, దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా మరికొన్ని డ్రైన్ల నిర్మాణం కొరకు మరో 90 లక్షలు కేటాయించనున్నామని చెప్పారు. బట్వాడిపాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్, డ్రైన్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. 3 నెలల్లోపు పొదలకూరు రోడ్డును పూర్తిగా అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలమన్న నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ₹36 లక్షలతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరగడమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా, ముఖ్యంగా పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బతినకుండా అన్ని రకాల ఈ ₹36 లక్షల వ్యయంతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొదలకూరు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ, ఆధునిక లైట్లు కానీ, 2 పక్కల రోడ్లు కానీ, వట్టాడపాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే, కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్లీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ 36 లక్షలు కాకుండా పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్లో ₹90 లక్షల డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది. ఈ రోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు. అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆ డ్రైన్లు పూర్తయ్యే లోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యింది, మిగతా సగం కూడా పూర్తవుతుంది. ఈ 2 పూర్తయిన తర్వాత 2 పక్కల రోడ్డు వస్తుంది. అంతిమంగా జూలై 30వ తేదీలోపు, అంటే 3 నెలల్లోపు పొదలకూరు రోడ్ వట్టాడపాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, 2 పక్కల రోడ్లు, ఎక్కడ డ్రైన్లు అవసరమైతే డ్రైన్లు, ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 32వ డివిజన్లోకి సంబంధించి ₹36 లక్షలతో ఏదైతే డ్రైన్ ఎన్నో సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్లో డ్రైన్ లేక స్థానిక ప్రజలు మరియు ఈ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. దాన్ని ఈరోజు ₹36 లక్షలతో ఆ డ్రైన్ శంకుస్థాపన చేసుకున్నాం. ఆ డ్రైన్ వీలు త్వరగా క్వాలిటీతో తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా 32వ డివిజన్కి సంబంధించి దాదాపు ₹1,25 లక్షలతో ఇప్పటికే 32వ డివిజన్లో ఏదైతే స్థానిక నాయకులు, కార్పొరేటర్ కానీ, అధ్యక్షులు కానీ, విద్యార్థులు కానీ, కూటమి నాయకులు ఏదైతే ప్రతిపాదించారో ఆ పనులన్నీ కూడా ₹1,22 లక్షల శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ 90% అయిపోయింది. రోజుల్లో వారం 10 రోజులు కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయని తెలియజేస్తూ, ఏదైతే పొదలకూరు రోడ్ సెంటర్ ఎమ్మెల్యే గారు పెట్టినట్టు పొదలకూరు రోడ్ సెంటర్ నుంచి డైకాస్ రోడ్ దాకా చాలామంది ఇంతకుముందు రోడ్డు వేసినామంటే వేసినాం. రోడ్డు వేస్తే ఎందుకు ఉండట్లేదు,
ఎన్నిసార్లు రోడ్డు వేసినా ఇక్కడ వాహనదారులందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి స్థానికంగా ఉన్న ప్రజలతో, పార్టీ నాయకులతో, కూటమి నాయకులతో మాట్లాడి ఎందుకు ఈ సమస్య వస్తుందో తెలుసుకుని ఇంజనీరింగ్ అధికారులను పంపించి పర్యవేక్షించి భవిష్యత్తులో మనం రోడ్డు వేస్తే మళ్ళీ ఎక్కడా కూడా ఇబ్బంది రావాలనే ఉద్దేశంతోనే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని వాటర్ నిలవకుండా ఎక్కడికక్కడ డ్రైన్లు, మీడియంలో లైటింగు, ఇంకా భవిష్యత్తులో కూడా పిల్లల లోపల చాలా పుస్తలు చాలా అందంగా సుందరంగా ఈ రోజంతా కూడా వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉన్నత నారా లోకేష్ గారు, ఇతర నాయకులందరితో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకారం కావాలని తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డాక్టర్ సతీష్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా జీవించాలని కోరుకుంటున్నారు.